మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. దేవుని మహాకృప చేత ఉదయకాలంలో ఈ రీతిగా ప్రభుని ఆరాధించుకునేటువంటి ఈ మంచి సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అందుకని మనం దేవునికి ఎంతో రెండు చేతులతో ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వారంలో అనేక దినాలు మనకి కష్టాలు కలిగినప్పటికి కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క కార్యాలను మనం చూడడానికి మనం దేవుని ఎదుట కాచుకుని ఉండాలి. దేవుడు మన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను జరిగించే దేవుడై ఉంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిని ఆ పేతురు శిష్యులు మరి ఎప్పుడైతే వెంబడించారో గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగాయి. ఈవేళ పాస్టర్ గారు ఎలా చేస్తే అలాగే చెయ్యాలి. అలా చేస్తే గొప్ప అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుడు ఒక ఆయనకి చెప్పాడు, అవతలు చితక్కొట్టేస్తున్నారు యువతులని. అంటే 1,20,000 మంది ప్రజలు, మన ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయులు వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి సమయంలో ఒక పని చేశారు వాళ్ళు. ఏం పని చేశారంటే, దేవుడు చెప్పాడు, న్యాయాధిపతుల గ్రంథంలో మాట చూపించి మళ్ళీ నేను వెనక్కి వచ్చేస్తానండి, రెండో మాట చెప్తాను. ఇంకా నేను మొదటి మాటనే వివరిస్తున్నానని మీరు అనుకోవాలి. ఓకే, 7వ అధ్యాయంలో మిద్యానీయులు మరి ఇశ్రాయేల్ని పాడు చేసి మిద్యానీయులు ఇజ్రాయేల్ మీదకి వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు తెలుసమ్మా? వినండి. ఇప్పుడు పంటలు కోస్తారు కదా మనోళ్ళు, పంటలు కోసారా? కోస కుప్పను ఉడిచిన తర్వాత ధాన్యాలు ఏం చేస్తారు? రాసి కింద వేసేవారు. పూర్వప్పుడు అయితే వెంటనే ఆటోమేటిక్గా బత్తాల్లో వేసేసి లారీలో ట్రాక్టర్లు వేసి డైరెక్ట్ వేసేస్తున్నారు. ప్రొక్కలైన వేసేస్తుంది, మిషన్ క్రషర్ మిషన్ వేసేస్తుంది కదా. పూర్వం వాళ్ళకి అది రాసులు ఉండి కదండి, పెద్ద పెద్ద రాసులు వేసి ధాన్యం ఖరీదు వచ్చే వరకు రైతు ఎక్కడ పడుకునేవాడు? రైతు పాలేరు మొత్తం మీద నమ్మకమైనవాడు ఎక్కడ పడుకోవాలా? రాసిగాడు పడుకోవాలి కళ్ళంలో. ఆ రాసిగాడు పడుకుంటే జరిగేది ఏంటంటే, ఈ రాసిగాడు పడుకున్నవాడికి మిద్యానీయులు వచ్చేసి లారీలు వేసుకుని మొత్తం అందరు రాసులు వేసుకుని వెళ్ళిపోయేవారు. అది చేస్తున్నారు. అరటికాయలు లోడు లారీ ఎక్కిద్దామని అక్కడ రాసి లోడ్ పెట్టితే ఆ మిద్యానీయులు లారీలు వేసుకొచ్చి అరటికాయలు అట్టుకెళ్ళిపోయేవారు. పెసలు ఆడించి అలా పెట్టి అలా ఉంచేవారు, అంతే. అవి పట్టుకుని వెళ్ళిపోయేవారు. ఎవడన్నా మాట్లాడితే గన్నలచ్చు, అయిపోయింది. అందుకని ఇజ్రాయేల్ తింటాక భోజనం లేదు, దొంగచాటుగా ఎక్కడో కూర్చుని కొన్ని గోధుమలు దొళ్ళగొట్టుకుని కొన్ని యావలు దొళ్ళగొట్టుకుని తినేవారు, ఎవరికి కనపడకుండా. అలాంటి పరిస్థితి ఇశ్రాయేల్ది. అప్పుడు దేవుడు పరాక్రమ గల బలాఢ్యుడా అన్నాడు. ఎవరినే? గిద్యోని. మీకు తెలుసు కదా, చాలాసార్లు విన్నారు ఆ ప్రసంగం, చాలాసార్లు. గిద్యోన్ని ఒక గానుగు చెట్టు కింద కదమ్మా, ఆ గానుగు చెట్టు నీడన కూర్చుని ఆయన మరి 6వ అధ్యాయంలో ఆ గానుగు మస్తకి వృక్షం కిందకు మస్తకి వృక్షం కింద 11వ వచనంలో మస్తకి వృక్షం కింద కూర్చుండెను. అక్కడ కూర్చుని దొళ్ళగొట్టుకుంటున్నాడట. ఏం దొళ్ళగొట్టుకుంటున్నాడు? గోధుమలు ఎవరికి కనపడకుండా మిద్యానీయులకు మరుగైనట్లు గానుగు చోటన గోధుమలు దొళ్ళగొట్టుకున్నాడు. గానుగు చెట్టు కాదు, గానుగు చోటన, గానుగాడించే మిషన్ చోటన దొళ్ళగొట్టుకున్నాడు మెల్లిగా. కొన్ని ఆవలు తీసుకున్నాను. అక్కడికి వచ్చి దేవుడు చెప్పాడు, పరాక్రమైన బలాఢ్యుడా యుద్ధానికి వెళ్ళు. ఏంటి, నేను బలాఢ్యుడిని అయితే దొంగసాటికి ఎందుకు ఉంటాను? నువ్వు దేవుడు అయితే మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడతావు? నువ్వు దేవుడు అయితే గాను చోట నేను ఎందుకు ఉంటాను? నేను పరాక్రమ బలాఢ్యుడిని అయితే దొంగసాటుగా దొడగొట్టుకుని వాడు నేను ఎందుకు అవుతానయ్యా? ఏం మాటలు అయ్యి, ఎందుకు వచ్చిన మాటలు? ఎర్ర సముద్రం దాటిచ్చాను, యోర్దాను దాటిచ్చాను, ఇవన్నీ చెప్పకో. అడుక్కు తింటున్నాం ఇప్పుడు, అడుక్కు కూడా కాదు, చాలా కష్టాల్లో ఉన్నాం మమ్మల్ని. అసలు ఏంటి సంగతి అన్నాడు. నువ్వు వెళ్ళు, నీ వెనక నువ్వే వెళ్ళి యుద్ధం చేయి. ఎవరు రక్షిస్తారు? నువ్వే రక్షిస్తావు అన్నాడు. నేనా? నువ్వే వెళ్ళు, నేను నీ వెనకాల ఉంటాను, వెళ్ళు అన్నాడు దేవుడు. బలాఢ్యుడివే వెళ్ళు. మనం అనుకుంటాం నేను ఏదో చిన్నదాన్ని, నేను పనికిమాలిన దాన్ని, తెలివితేటలు లేనిదాన్ని నువ్వు అంటావు. దేవుడు నిన్నేమంటాడు? తెలివితేటలు కలదానా అంటాడు.
ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నన్ను అందరూ అనేవారు, రే పనికిమాలినోడు, ఎందుకు పనికిరాడు, తెంగరోడు, పనికిమాలినోడు అనేవారు మా నాన్నగారు. దేవుడు అన్నాడు, నువ్వు పనికొచ్చేవాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి, నువ్వు పనికొస్తావు, చాలా మంది దగ్గరికి వెళ్తావు, నువ్వేం కంగారు పడకన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చేతకాంది అన్నాను అనుకుంటావు, చేతనైన వాడా అంటాడు. తెలివి తక్కువ తెలివైన వాడా అంటాడు. పిరికోడుగా ధైర్యవంతుడా అంటాడు. ఎన్నిక లేని దాన్నండి, ఎన్నికైన వాడా అంటాడు. ఏ పని లేనోండి, అన్ని పనులు వచ్చినోడా, యేసయ్యనే మాట. ఒంటరినండి 1000 మంది కలిగినోడా, డబ్బులేనుండండి ధనికుడా, అప్పులోనండి అప్పిచ్చేవాడా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటలు? నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. చేతకాని వాళ్ళు అందరూ చేతనైన వాళ్ళు అవుదురుగాక, అప్పుల్లో ఉన్న వాళ్ళు అప్పిచ్చేవారుగా మారుదురుగాక, దరిద్రులందరూ ధనికులు అవుదురుగాక, ఇల్లు లేని వాళ్ళందరూ మంచిలో ఉందురుగాక. నాకేముంది ప్రభా అనకండి, నీకు అన్నీ ఉన్నాయి అంటున్నాడు యేసు. యేసులో అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నిన్ను అలా చూస్తున్నాడు యేసు. నువ్వు ఎందుకు ఇలాగ అనుకుంటున్నావు? నిన్ను అలా చూస్తున్నాడా, నేను ఎందుకు పనికిరాను, తగ్గించండి, దీనున్నాడు. ఏయ్ నువ్వు అపొస్తలుడు అన్నాడు ఆయన చేత. నేను అనమన్నాను ఆయన్ని, మీకు అని చెప్పానండి, నేను అనమన్నాను ఆయన్ని. మీరు లైవ్లో చూశారు, అది కళ్ళారా చూశారు. నేను అనండి రెడీ చేశాను ఆయన్ని. నాకెందుకండి అంటున్నాను కదా. దేవుడు ఏం చూస్తున్నాడు? నువ్వు చిన్నోడు అనుకుంటున్నావేమో, నువ్వు అపొస్తలుడు. దేవునికి స్తోత్రం. నువ్వు అనేకులను అభిషేకిస్తావు అన్నాడు దేవుడు. నేను ఆల్రెడీ అభిషేకించాను చాలామందిని. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఏ దేశం వెళ్ళాను అనుకున్నామో, నిన్ను అనేక దేశాలు తిప్పుతాను అన్నాడు ఆయనతో. మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు. దేవుడు చెప్తాడు, మనం అనుకుంటాం మనకేం రాదు, ఇంగ్లీష్ ముక్క రాదు, అయితే డబ్బు లేదు, కొంప లేదు, గూడు లేదు, ఏమి లేదంటారు. దేవుడు ఏం చూస్తాడంటే నీ దగ్గర అన్నీ ఉన్నట్టుగా చూసుకుంటున్నాడు ఆయన. అది గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు పరిస్థితులు చూస్తాం, దేవుడు ఏ పరిస్థితులు చూస్తాడు? ఫ్యూచర్లో జరగబోయే విషయాలు చూసి చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఫ్యూచర్లో దేవునికి స్తోత్రం. ఏసేపు కళ్ళగానే కూడా పనికి మాలినాడు, దుర్మార్గుడా అంటున్నారు అన్నలు అందరూ. కానీ దేవుడు ఏసేపుని అన్నాడు, నేను ప్రధానమంత్రిగా నేను చూస్తున్నాను అన్నాడు. ఏది ప్రభు ప్రధానమంత్రి? అన్నలు చెదగొట్టేసి గోతులో పాడేస్తే ప్రధానమంత్రి? ఏం మాటలు ప్రభు అనకండి. గోతులోంచి లేపుతాడు. ఏంటి ప్రభు జైల్లో పడేసావు? ఏంటి ప్రధానమంత్రి అన్న చెదగొట్టించేస్తున్నా? ఆవిడ ఎవరో నా మీద నిందలు మోపి, ఆ మనిషికి నాకు సంబంధమే లేదు, అసలు అవమానాలు ఎట్టేసి నన్ను తినేస్తుంది కదా. ఏంటి ప్రధానమంత్రి పోస్ట్ ఇది? దేవుడు చూస్తున్నాడు. ఉద్యోగం లేని వారులారా మీరు ఉద్యోగస్తులు అవుదురుగాక అంటున్నాడు దేవుడు. నమ్మిన వాళ్ళు ఆమెను అంటారు. వాళ్ళకంటే ఉద్యోగాలు రావు, ఇలాగ మీకు వస్తాయి కదా, ఆమెను అనాలి కదా. వాళ్ళకి ఎలాగ సెటిల్ అయిపోయారు. చెప్పండి, ఉద్యోగం లేని వాళ్ళారా మీరు ఉద్యోగస్తులు అవుదురుగాక. ఏ పని లేని పనికి మాలిన పారం పోకుల్లాగా తిరిగే వాళ్ళారా దేవుడు చేతి నిండా పనిచ్చునుగాక. సో గిద్యోను పరాక్రమ బలాఢ్యుడు, నువ్వే యుద్ధం చేయమంటే రెడీ అయిపోయాడు. నాకు భయం వేస్తుంది అన్నాడు. పిరికోడును ధైర్యవంతుడు అన్నాడు దేవుడు. బాబు నాకు కొన్ని సూచనలు చెప్పేయాలి నాకు అన్నాడు. ఆ సూచన ఇచ్చేసాడు అంతే. బొచ్చు తడిసిపోయి ఉండాలంటే తడిసిపోయింది, నేలంతా ఆరిపోయింది. నేల ఆరిపోయి ఉంటే బొచ్చు తడిసి ఉండాలన్నాడు, అలాగైంది. బొచ్చు ఆరిపోయి ఉంటే నేల, అబ్బో దేవుడు ఉన్నాడు. ఆత్మ వచ్చేసింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆత్మచేత వచ్చినప్పుడు మన వెనకాల ఎంత జనం రావాలా? అమ్మ మన వెనకాల యుద్ధానికి వెళ్ళమన్నాడు దేవుడు. బోరు ఊదాడు, అనేకులు వచ్చేసారు. రాగానే ఇప్పుడు యుద్ధం రాగానే మన వెనకాల జనం ఉండాలి కదా, ఉండాలండి. ఆ జనం ఉండాలి కనుక ఆ జనం కొనసాగిస్తున్నప్పుడు, మరి వెనకాలే వస్తున్నప్పుడు ఎన్ని వేల మంది వచ్చారమ్మా? 32,000 మంది. పిరికోళ్ళు, అమ్మ నాన్న మీద ప్రేమ ఉన్నవాళ్ళు, భార్య బిడ్డల మీద ప్రేమ ఉన్నవాళ్ళు, ఇంటంటే ప్రేమ ఉన్నవాళ్ళు, ప్రాణం మీద ప్రీతి ఉన్నవాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినాను. ఎంతమంది వెళ్ళిపోయారమ్మా? చాలాసార్లు విన్నారు మీరు. ప్రాణం మీద ప్రీతి ఉన్నవాళ్ళు, బతుకు మీద ఆశ ఉన్నవాళ్ళు, అప్పుడే నాకు సాగుద్దు, నేను ఇంకా చాలా కాలం ఉండాలన్న వాళ్ళు ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పండి? 22,000 మంది. ఎంతమంది వెళ్ళిపోయారు? ఇంకెంతమంది మిగిలారు? దేవుడు అన్నాడే 10,000 మందితో యుద్ధం చేస్తే నేను దేవుడిని ఏంటి, నువ్వు బలాఢ్యుడు ఏంటి? వద్దా, కుక్క గతికినట్టు గతికిన వాళ్ళ నుంచి నేలకు ఉంగిపోయి తాగేసిన వాళ్ళు మాత్రం ఇంటికి పంపించేమన్నాడు, నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి. ఎంతమంది వెళ్ళిపోయారు? 9,700 మంది వెళ్ళిపోయారు.
10,000 మిగిలారు అన్నాను కదా, 9,700 వెళ్ళిపోతే ఎంతమంది మిగిలారు? ఇప్పుడు 300 మంది మిగిలారు. దేవునికి స్తోత్రం. అసలే పిరికోడు, అన్ని భయపడిపోతే ఏళ్ళతోటి యుద్ధానికి వెళ్ళి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగి. ఎవరితోటి యుద్ధానికి? 300 మందితోటే యుద్ధం. అంతమంది అక్కర్లేదు, పెద్ద మంది అక్కర్లేదు, పెద్ద జనం అక్కర్లేదు, నేను ఉన్నాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 300 మందితో యుద్ధం ఎలా గెలుస్తారంటే, అందుకే సబ్జెక్టుకి వచ్చాను. ఏం చేయాలి? 7వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోర్లను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను. ఎవరిని చూసి చదవండి. నన్ను చూచి నేను చేసినట్లు చేయండి, అంతే. యుద్ధంలో గెలిచిపోతారు. దేవునికి ఎవరిని చూడాలి ఇప్పుడు? సేవకుని చూడాలి. ఎవరిని చూడాలి ఇప్పుడు? నన్ను చూసి, దేవుని కాదు అక్కడ, గిద్యోన్ని చూడాలా. దేవుడు గిద్యోన్లో ఉన్నాడు, పాస్టర్ గారిలో దేవుడు ఉన్నాడు, దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి ఆయన వెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మందసం మోసే యాజకులను చూసి యుద్ధానికి వెళ్తున్నటువంటి ఆ ఎవరిని చూడాలి? గిద్యోన్ను చూడాలా. నన్ను చూసి నేను ఎలా చేస్తాను అలా చేయండి, అంతే. యుద్ధంలో గెలుస్తారు, అంతే. దేవునికి స్తోత్రం. అమ్మా ఏం చేయాలండి? మాట్లాడట్లేదు. నన్ను చూచి అంటే సేవకుడు ఎలాగెళ్తున్నాడో, ఆయన ప్రార్థన జీవితం ఏంటో, ఆయన ఎక్కడ మోకరిస్తున్నాడో, ఆయన ఆల్రెడీ ప్రేయర్ అన్నాడో వచ్చేవారు ఆయన చూసినాడు. వాళ్ళు నేను ఎలా చేస్తున్నాను అలా చేయండి, అద్భుతాలు దేవుడు మీ జీవితంలో జరిగేస్తుంది. నేను ఎలా చేస్తున్నాను? 24 గంటలు ప్రార్థన అన్నాను వచ్చి శనివారం. మీరు శనివారం రాత్రి రావాలిగా. నన్ను చూసి వెళ్తున్నారా? ఆయన వెళ్తాడో మేము పొద్దున్న వస్తాం అంటే మీకు అద్భుతాలు జరగవు. మీరు రాత్రంతా మా కోసం ప్రార్థన చేయండి అయ్యారు, మేము పొద్దున వచ్చి ప్రభు బలు తీసుకుంటామని అంటే అవ్వదో. ఎప్పుడు అనుసరిస్తావు పాస్టర్ గారిని? ఎప్పుడు వెళ్తావు అయ్యగారు కూడా? ఎప్పుడు ఆ క్రమంలోకి వస్తావు? ఎప్పుడు ఆ ప్రార్థనా జీవితంలోకి వస్తావు? ఎప్పుడు ఆధ్యాత్మికలోకి వస్తావు? ఎప్పుడు పరిశుద్ధతలోకి వస్తావు? ఎప్పుడు దేవుని నడిపింపులోకి వస్తావు? ఎప్పుడు పరిపూర్ణం అవుతావు? ఎప్పుడు ఆత్మచేత నింపబడతావు? ఆయనను చూచి వెళ్ళాలి కదా. దైవజనుడి వేళ మీటింగ్ పెట్టాడు, అక్కడ ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నీకు అద్భుతాలు కావాలా? నువ్వు వెంబడించవే. నన్ను చూసి నేను చేసినట్లు చేయండి. ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు? ఇదిగో నేను వారి దండును కొట్టునట్టు పోవచ్చున్నాను, నేను చేయనట్లు 17వ వచనం, నేను చేసేటట్లే మీరు చేయాలి. అందుకని పాస్టర్ గారు చేయకోకుండా మీరు చేయకూడదు. పాస్టర్ గారు ఎలా చేయమంటే అలా తప్పు వచ్చిందని తేడా వచ్చారు. ఏం చేయాలి? నేను బోర్లు ఓదమన్నప్పుడే మీరు ఓదాలి, నేను ఆగమన్నప్పుడే మీరు ఆగల. కొండలు ఏం తీసుకోమన్నాడు? ఆయుధాలు ఏంటి? కత్తి కర్ర కాదు. ఏం తీసుకోవాలి? ఓ చేతితో బోర, ఓ చేతితోటేమో కుండ. ఏ కుండ? మట్టి కుండ. ఇంకో కొండ ఏంటి? ఇంకో చేతితోటి దివిటి. కొండలో దివిటి పెట్టేమన్నాడు అని కనపడకుండా, అమ్మ వెలుగు కనపడకుండా బోరట్టుకోమన్నాడు. ఇప్పుడు కొండను పగలగొట్టండి అనగానే టపేలు అని 300 మంది కొట్టేయాల. బోర్లు ఓదండి అన్నప్పుడు ఓదాల. అలా చేశారటండి. చూడండి, ఆ 3 గుంపులు 19వ వచనంలో 100 మంది దండిపాలను కొట్టుకుని పోయి బోర్లు ఊది తమ చేతులు ఉన్న కొండలను, అటు 3 గుంపులు వారు బోర్రలు ఊచి కొండలు పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీలు, కుడి చేతిలో ఊదుటకు బోర్రలు పట్టుకుని యెహోవా ఖడ్గమే దేవుడు, తర్వాత గిద్యోను పాస్టర్ గారు యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం అని కేకలు వేశారు. వారు విజయము పొందారు. ఎంతమంది చనిపోయారు తెలుసా? 10వ వచనంలో 8వ అధ్యాయం 10వ వచనం 8వ అధ్యాయం 10వ వచనంలో 1,20,000 మంది ఓడిపోయారు. గిద్యోను నెగ్గిపోయాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అద్భుతాలు జరగాలంటే కత్తట్టుకోలేదు, కర్ర అట్టుకోలేదు, ఏమట్టుకోలేదు. ఏం కుదిరమ్మా? పేం అని కుదిరు, అంతే అయిపోయింది. కొండ టపేలు పెద్ద శబ్దం. అన్ని కొండలు ఒకసారి పేలి, అవతల బాంబు పేలినట్టు అనిపించిందండి. 300 కొండలు పేలేటప్పుడు టప్ 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 అని పేలుతున్నాయి. ఏంట్రా బాబు అనుకున్నా. కాగడాలు ఇలా వెలిగేటాడు. అయ్యి బాబు ఏదో పెద్ద లైటింగ్లు కనపడుతుంది. 300 కాగడాలు అంటే కాగడాలు అదే దివిటీలు. సో కనుక ఆయన మీతో చెప్పింది చెయ్యండి. ఆయన ఎలా చెప్పాడో ఆయన అనుసరించండి. నేను చెయ్యనట్లు మీరు చెయ్యాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయాలి, వాక్యం వినంటే వాక్యం వినాలి, ఆరాధనకు రమ్మంటే రావాలి, కూర్చోమంటే కూర్చోలేమంటే. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఆయనకి. పాస్టర్ గారు సొంత నిర్ణయాలు కాదుగా.
పాస్టర్ గారికి దేవుడు చెప్పాడు, పాస్టర్ గారిని దేవుడు నడిపిస్తాడు. ఆ నడిపింపులో నువ్వు వెళితే నీ జీవితంలో 1,20,000 మందిని 300 మందితో గెలిచేలాగా దేవుడు నా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 300 ఎక్కడ, 1,20,000 ఎక్కడ చెప్పండి. నీకు 1,50,000 అప్పు ఉంది, నీ దగ్గర ఉన్నాయి ఎంత? 300. 300తో 1,20,000 అప్పు తీర్చేస్తానంటున్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం. అది ఎలాగా, ఇది ఎలాగా అని అడగండి, అది విశ్వాసం అంతే. దేవునికి స్తోత్రం. నీకు వచ్చిన మార్కులు తక్కువ, నీకు కాలేజీలో సీట్ ఇస్తున్నాడు అంతే, నమ్ము అంతే. దేవునికి స్తోత్రం. నువ్వు డిఎస్సికి వెళ్తున్నావు, నీకు ఉద్యోగం వస్తుంది అంతే, దేవుడు నమ్ము. అప్లికేషన్ పెట్టావు, సెలెక్ట్ అయిపోతున్నావు, ఎలాగా నాకు చదువుకోలేదు ఏమని మాట్లాడకు, దేవుడు ఎత్తున్నాడు. నమ్మకం ఉంచాలి అందరూ. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన చెప్పినట్లు మీరు చేయండి, నేను ఎలాగ చేస్తున్నాను అలా నడవమన్నాడు. అద్భుతమైన కార్యాలు చేసి. ఇప్పుడు రెండో మాట చెప్పేస్తాను, వినండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో యాజకులను వెంబడించండి. 3వ అధ్యాయం 3వ వచనంలో 4వ వచనంలో ఏముందంటే, మీకును దానికిని దాదాపు 2,000 కొల బోర్లో ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరెంతకు ముందు వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలెను. అమ్మా, రెండో మాట ఏంటంటే గుర్తుపట్టాలట. ఏం గుర్తుపట్టాలమ్మా? మనం వెళ్ళే త్రోవ ఏదో గుర్తుపట్టాలి. ఎందుకంటే క్రొత్త త్రోవ ఇది, ఇదివరకు వెళ్ళింది కాదట. ఇదివరకు వెళ్ళిన పాత మార్గం కాదు, ఇది క్రొత్త మార్గం. పాతవి గతించెను అంటలేదు, కొత్త మార్గం. కొత్త సంవత్సరంలో కాదు, ఇప్పుడు కూడా కొత్త మార్గం, ఎప్పుడు కొత్తదే. పాత మార్గాలు, పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత సిద్ధాంతాలు, పాత పాడు పనులు, పాత స్వభావం అయిపోయిందిగా. కొత్త మార్గాన్ని మీరు వెళ్ళాలి, అది గుర్తుపట్టండి దయచేసి. మందసానికి మీకు దాదాపు 2,000 కొలమూరల ఎడం ఉండాలి. అంటే కిలోమీటర్ అట, కిలోమీటర్ గ్యాప్ ఉండాలి మందసం మోసే యాజకులకి మీకును. ఇప్పుడు మందసం వెళ్ళే మార్గాన్ని మీరు గుర్తుపట్టాలి. ఎందుకని గుర్తుపట్టాలంటే, మీరు వెళ్ళు త్రోవ మీరెంతకు ముందు వెళ్ళినది కాదు, ఇదివరకు వెళ్ళినట్టుగా కాదు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ వెళ్ళినట్టుగా కాదు, ఆరాధన చేసేది పోయిన వారం చేసినట్టు కాదు, ఏదో పాత పద్ధతుల్లో కాదు. ఇప్పుడు క్రొత్త పద్ధతిని దేవుడు ఇచ్చేశాడు, క్రొత్త విధానాన్ని దేవుడిచ్చాడు, క్రొత్త నడిపింపు దేవుడిచ్చాడు, క్రొత్త పద్ధతులు, క్రొత్త విధానములు, క్రొత్త జీవితంలో ఒక నూతనమైనటువంటి జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీరు దానిని గుర్తుపట్టాలి. రికగ్నైజింగ్ ద గాడ్ వేస్. దేవుని మార్గాల్ని గుర్తుపట్టండి దయచేసి. దేవుని నడిపించే విధానాన్ని గుర్తుపట్టండి. అమ్మా, రెండో మాట ఏంటంటే గుర్తుపట్టడం. ఈవేళ నేను మీతో చెప్పాను, దేవుడు ఎలా నడిపిస్తున్నాడో ఐడెంటిఫై, గుర్తించాలి. ఇది దేవుని మార్గం, నేను వెళ్ళేది నా సొంత మార్గం కాదు, నేను వెళ్ళేది దైవ మార్గం అని గుర్తుపట్టి ఆ దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని గుర్తుపట్టాలి. నీతో దేవుడు మాట్లాడుతున్నానని గుర్తుపట్టాలి, దేవుడిచ్చిన దర్శనమని గుర్తుపట్టాలి. లేకపోతే ఇది దేవుడు నాతో ఆయన మరి ఈ రకంగా సూచన ఇచ్చాడు. కొన్నిసార్లు సూచనలు ఇస్తాడు దేవుడు, అది గుర్తుపట్టాలి. కొన్నిసార్లు దర్శనాలు ఇస్తాడు, అది గుర్తుపట్టాలి. కొన్నిసార్లు పాస్టర్ గారి ద్వారా వర్తమానంలో మాట్లాడతాడు, ఇది నాతోటే మాట్లాడాడని గుర్తుపట్టాలా. కొన్నిసార్లు దేవుడు నీతోనే స్వయంగా మాట్లాడతాడు, అది గుర్తుపట్టాలా. కొన్నిసార్లు స్పష్టంగా నీ దగ్గరికి వస్తాడు, గుర్తుపట్టాలా. ప్రభువు నడిపించే విధానం ఇదివరకులా కాదు కదా. ఇదివరకు ఎలాగెళ్ళేవారు వీళ్ళు, ఆ మేఘస్తంభం ఎలా నడిపిస్తే అలాగ వెళ్ళిపోయారు. అది ఎలాగ వెళ్ళిపోయిందో. ఇప్పుడు మేఘం లేదు, మేఘం ఎత్తేసాడు దేవుడు, మేఘం లేదు ఇంకప్పుడు. ఇంకా మేఘం చూసుకుంటాం, మేఘం కదిలినప్పుడు వెళ్తాం, మేఘం ఉన్నప్పుడు వెళ్తాం. నో అయిపోయింది, ఆ పాతం అయిపోయింది. అయిపోయింది కదా. మాట్లాడుతున్నారు, వింటున్నారా? ఇదివరకు ఎలా నడిచారు ఇశ్రాయేలు 40 సంవత్సరాలు? మేఘం. ఇప్పుడు మేఘస్తంభం ఉందా? లేదు. మరి ఇప్పుడు ఏమొచ్చింది? మందసం వచ్చింది. ఇప్పుడు మందసం మోసే యాజకులు ఎలాగ వెళ్తున్నారో, ఏ మార్గం గుండా వెళ్తున్నారో గుర్తుపట్టాలి. మార్గం మారిపోయావా, మార్గం తప్పిపోయావా, అయిపోయావే. దేవుడు కృప ఉన్నది కాబట్టి. నిన్నే పేపర్లో చూశాను, 9వ సంవత్సరంలో తప్పిపోయాడంట. ఎన్నో సంవత్సరం? 39వ సంవత్సరంలో కలిసాడట, మొన్న వచ్చాడట. 9వ సంవత్సరంలో తప్పిపోయాడట. ఈ కాశ్మీర్లో ఎక్కడ, గుజరాత్లోనే ఎక్కడో తప్పిపోయి ఎక్కడికి వెళ్ళిపోతే ఎవరో పెంచుకున్నారండి. 39వ సంవత్సరంలో
ఆడు 9వ సంవత్సరంలో ఇక్కడ మసీదు ఉంటుంది, ఇక్కడ ఇల్లు ఉంటుంది, అది ఉంటుందని గుర్తుపట్టి జ్ఞాపకం తెచ్చుకుని గూగుల్ కొట్టి వచ్చాడట. వచ్చి చూసి ఇక్కడ మసీదు ఉంది, ఇక్కడ ఇల్లు ఉంటుందని పలానా ఆయన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉన్నారా ఏంటి అని అడిగితే ఇంతకాలం అమ్మని అడిగాడు. అది ఆవిడ అన్నీ రాసుకుని ఈడో కాదు వాళ్ళ అమ్మ వాళ్ళు గుర్తుపట్టలేదు, ఈడు వాళ్ళ అమ్మని గుర్తుపట్టారు. 9వ సంవత్సరానికి ఇప్పటికి తేడా ఉంటుందా? రాసుకుని వెళ్ళిపోయారట. ఆ నెంబర్ తీసుకుందని ఆవిడ మళ్ళీ ఫోన్ చేసింది, అన్నీ కరెక్ట్ కాదు బాబు నువ్వు రా అని. నువ్వు ఎవరో ఒకసారి అంటే నిజంగా తల్లి ఈడని ఆ కొడుకని 9 సంవత్సరాలకి. ఎందుకు జరిగింది ఇది? మార్గం తప్పిపోయాడు, ఎక్కడ గుర్తుపట్టకుండా వెళ్ళిపోయాడు. అమ్మా నాన్న మార్గం వెళ్ళి గుర్తుపట్టాలి. సన్మార్గం, నీతి మార్గం, ప్రభు మార్గం, ప్రార్థనా మార్గం గుర్తుపట్టాలా. దేవుడు నడిపించే మార్గాలు గుర్తుపట్టాలి. అప్పుడు దేవుడు మందసం ఇచ్చాడు, మందసం అనుసరించి నడిచారు. మందసం అయిపోయింది. తర్వాత ఎవరిని ఇచ్చాడు దేవుడు? న్యాయాధిపతులను ఇచ్చాడు, వాళ్ళని అనుసరించి నడిచారు, న్యాయాధిపతులు అయిపోయారు. తర్వాత ఎవరు నడిపించాడు దేవుడు? ప్రవక్తలను ఇచ్చాడు, రాజులను ఇచ్చాడు. రాజులు ప్రవక్తలు కలిసి నడిపించారు, ప్రవక్తలు రాజులు అయిపోయారు. తర్వాత ఎవరు వచ్చారు? కొత్త నిబంధనలో ఎవరు వచ్చారు? యేసు ప్రభు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన 40 రోజులు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఇప్పుడు మనం దేన్ని వెంబడించాలి? ఇప్పుడు ఏ మార్గాన్ని గుర్తుపట్టాలా? ఏ మార్గం మంది? ఇప్పుడు మనం వెళ్ళవలసిన మార్గం దేన్ని చూసి వెళ్ళాలి? మనం యేసు ప్రభు వచ్చారు, పరలోకం వెళ్ళిపోయారు, తండ్రి కూడా స్వంతకు వచ్చినప్పుడు ఎవరిని వెంబడించాలి? కొత్త మార్గం అని మనం వెళ్ళేది. ఇప్పుడు మీరు వెళ్ళవలసిన మార్గము ఎవరు నడిపిస్తారు మనల్ని? అప్పుడు ఎవరు నడిపించారండి? మేఘం నడిపించింది, తర్వాత టక్టగా చెప్పాలి, తర్వాత మనసు నడిపించింది, తర్వాత న్యాయాధిపతులు, తర్వాత రాజులు ప్రవక్తలు, తర్వాత యేసు ప్రభు వచ్చి మార్గాలు చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత కొత్త మార్గం, ఇంతవరకు వెళ్ళిన మార్గం కాదు, ఆ మార్గాన్ని గుర్తుపెట్టాలా. యేసు ప్రభు వారు చెప్పారు ఏమని? యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్తలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని? 14వ అధ్యాయం 16వ వచనం చదవండి. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు నేను ఒక ఆదరణకర్తనగు సత్యస్వరూపి యొక్క ఆత్మను ఆ లోకం ఆయన ఎరగదు, ఆయన పొందనేరదు, మీరు మాత్రం ఆయన ఎరుగుదు. ఆయన మీతో నివసించును, మీలో ఉన్నాడు, మిమ్మల్ని అనాథులుగా విడిచి వెళ్ళను. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడండి? 16వ అధ్యాయం 13వ వచనం ఆయన ఏం చేస్తాడు? 16వ యోహాను సువార్త పక్క పేజీ 13వ వచనం. ఆ సత్యస్వరూపి యొక్క ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి ఆయన తానంతట తాను ఏం బోధించడు కానీ నేను మీకు వేటిని బోధించిన సంగతులు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఎవరు నడిపించారు మనల్ని? పరిశుద్ధాత్మ దేవుడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇదివరకు వెళ్ళిన ఇశ్రాయేల్ మార్గం కాదు మంది, లేకపోతే ఆ పాతోళ్ళ మార్గం కాదు. ఇప్పుడు మీరు వెళ్ళిన త్రోవ, ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ కాదు. ఇప్పుడు గుర్తుపట్టాలి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడని గుర్తుపట్టాలా. ఎక్స్పైర్ అయిపోయి పట్టుకుంటావేంటి? ఇంకా ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం దగ్గర బలులు ఇస్తాను, ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? అర్పణలు, అర్చనాదులు ఉన్నాయి, అన్నీ పోయినాయి, ఆ మార్గం అయిపోయింది. ఇంకా నేను పాత మార్గమే అంటే కుదరదు. కొత్త మార్గము, మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందు వెళ్ళినది కాదు కనుక దానిని మీరు గుర్తుపట్టాలి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మేనిఫెస్టింగ్, దేవుని యొక్క చిత్తం ఏంటో ఆత్మదేవుడే మీదకు వచ్చి మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఇప్పుడు మనల్ని నడిపించేది ఎవరు? ఆత్మదేవుడు. ఎందరూ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో అంతివారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం. ఇది ఆత్మ నడిపింపుతో మనం వెళ్ళవలసిన దినాలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏకమైనట్లుగా ఆయన మీలోకి వచ్చి మీతో కూడా నివసించును, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఇప్పుడు ఆత్మ మనలో ఉన్నాడు. నమ్ముల దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మదేవుడు ఇక్కడ సంచారం జరిగిస్తున్నాడు. గుర్తుపట్టాలి, దాన్ని గుర్తించాలండి. గుర్తుపడితే అద్భుతాలు. రేపు దేవుడు అద్భుతాలు చేయాలంటే మీరేం చేయలేమా? గుర్తుపట్టాలి. కొన్ని సూచనలు దేవుడు చెప్పాడు, అది గుర్తుపట్టాలి. ఇశ్రాయేలు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలి,
ఇశ్రాయేలీయులు ఎప్పుడు యుద్ధం మానాలి, ఇశ్రాయేలీయులు ఎప్పుడు సమాజంలో బయటికి వెళ్ళాలి, ఇశ్రాయేలీయులు నెల ప్రారంభమైందని ఎలా తెలుస్తుంది? ఇప్పుడంటే క్యాలెండర్ వచ్చినప్పుడు క్యాలెండర్ లేదు, అప్పుడు ఎలా తెలుస్తుందండి? పాస్టర్ గారు చెప్పేవారు అనమాట. అది గుర్తుపట్టాలి. దేన్ని బట్టి గుర్తుపట్టాలి? పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండము 10వ అధ్యాయం, సంఖ్యాకాండము 10వ అధ్యాయం కొన్ని మాటలు చెప్పి మళ్ళా నిన్న వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాను. సంఖ్యాకాండము 10వ అధ్యాయం మొదటి నుంచే. యెహోవాకు మోషేకి ఇలా నువ్వు 2 వెండి బోరలు చేయించుకొనుము, నక్షి పనిగా వాడు చేయించాలి. అవి సమాజాన్ని పిలుచుటకు, సేనలను తరలించుటకు నీకు ఉండవాలి. అమ్మా సంఘం నడిపించాలన్నా ఏం నడిపించాలన్నా బోర్లు ఉండాలంట, 2 బోర్లు. ఇప్పుడు బోర్ ఊతుంటే బోర శబ్దాన్ని గుర్తుపెట్టి మీరు నడాలి. అర్థమైందా? ఏది పెళ్లి బోర, ఏది దినం బోర, అన్నిటికీ ఒకటే మంత్రం కాదు. అది తీసుకెళ్ళినప్పుడు వాయింతున్నారు, మళ్ళీ పెళ్లి కూతురు తీసుకొచ్చినప్పుడు వాయింతారు. ఏది గుర్తుపట్టాలి ఆ స్వరాన్ని బట్టి. చూడండి 3వ వచనంలో చూడండి. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజం ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం ఎదుట నీ యొద్దకు కూడి రావాలి. అది ఊదేటప్పుడు రావాలి. ఇప్పుడు బోర్లు ఎలా ఊతున్నారో దాన్ని గ్రహించి రావాలి. ఏ బోర దేనికి గుర్తు చూడండి. వారు ఒకటే ఊదినప్పుడు ఇశ్రాయేలీయులు సమూహముగా ముఖ్యులైన ప్రధానులు యొద్దకు కూడి రావాలి. ఒక బోరు ఊస్తే పెద్దలు రావాలంట, ముఖ్యులు. ఒక బోర ఒకటే పీం అన్నాడానికి ఒక్కడే రావాలి. పీం అంటది ఏమంటుంది, బోర్లు తెచ్చుకోలేదని. 2 ఊదాడు అనుకోండి, చూడండి, మీరు ఆర్భాటముగా ఊదితే తూర్పు దిక్కున రావాలంట. మొదటిసారి ఆర్భాటంగా భూ 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 అని ఊదాడు అనుకోండి, ఎవరు రావాలా? తూర్పునున్న వాళ్ళు రావాలి. ఇంకొకసారి ఇంకో ఆర్భాటంగా ఊదాడు అనుకోండి, దక్షిణ వాళ్ళు రావాలట. 2 సార్లు ఊదాడు అనుకోండి, 2 సార్లు ఆర్భాటంగా ఊదాడు అనుకోండి, ఎవరు రావాలమ్మా? మొదట ఊదికేమో తూర్పు, రెండోసారి ఊదితే దక్షిణ వాళ్ళు ఊదాలి. ఇప్పుడు సర్వ సమాజం అంతా కూడా వారు ప్రయాణమైనప్పుడు ఆర్భాటంగా ఊదుతున్నాడంటే ఇక ఆకుండా పెంపేం అని గట్టిగా ఊదాడంటే సంఘం అంతా వెళ్ళాలట. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏ బోర ఏంటో తెలుసుకోలేదనుకోండి, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి ఏది పరిశుద్ధాత్మో, ఏది దురాత్మో, ఏది అభిషేకమో, ఏది నకిలియో, ఏది ఏ బోరో మీరేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఏమంటున్నాను నేను? గుర్తుపట్టాల. మాట వస్తలేదు ఎంతకన్నా సరే. చెప్పండి ఏం చేయాలి? మీరు బోర శబ్దాన్ని మీరు గుర్తుపట్టాల. గుర్తుపడితేనే ఎదరికెళ్తారు. ఇది ఏ బోరా? యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా ఏం ఊతారట? కడబోర మోగును. ఆ బోర శబ్దం గుర్తుపట్టాలి మనం. ఆ శబ్దం వినగానే